హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ స్టాక్స్. ఈ వీడియో వచ్చేసైతే ఈ పార్సల్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా గాయ్స్? చాలా డేస్ నుంచి క్రేవింగ్స్ ఉండే ఒక్కసారి తిన్నాను. పికిల్స్ అయితే ఆర్డర్ చేశాను మినీ ఇంటి రుచుల నుంచి. అది కూడా ఎందుకు ఆర్డర్ చేశానో చెప్తాను గాయ్స్. ఇప్పుడు నేనైతే ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు అయితే మా ఫ్రెండ్ అయితే పికిల్ తెచ్చింది, కాకరకాయ పికిల్. అయితే అది తిన్నప్పటి నుంచి చాలా చాలా ఫేవరెట్ అయిపోయింది. పికిల్స్ అయితే మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని పికిల్స్ పెడతారు. మ్యాంగో, లెమన్, ఉసిరికాయ, అవన్నీ పికిల్స్ అయితే పెడతారు. నేను చిక్కుడుకాయ పికిల్ను కాకరకాయ పికిల్ తిన్నాను. ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు తిందామన్నా కూడా ఎక్కడ కూడా నాకు దొరకలేదు. నాకు చేయడం కూడా సరిగా రాదు. ఇంకా ఎప్పటి నుంచో తిందామని అయితే క్రేవింగ్స్ అయితే బాగా ఉండేది. ఫైనల్గా వాళ్ళైతే యూట్యూబ్లో లాంచ్ చేశారు కదా పికిల్స్ అని. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు ఆర్డర్ పెడదాం తీసుకుందామని. ఫైనల్గా డే అయితే వచ్చింది. చాలామందికి కాకరకాయ అయితే ఇష్టం ఉండదు. నా ఫేవరెట్ గైస్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను కూడా పికిల్ తినడం అయితే ఫస్ట్ టైము. చాలా బాగుంది. తను తీసుకొచ్చినప్పుడైతే తిన్నాను. పీస్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళదైతే ట్రై చేశాను. ఇంకా పికిల్ ఒక్కటే ఏం ట్రై చేయాలని దాంతోపాటు స్వీట్ కూడా ఆర్డర్ చేశాను. చాలా చాలా బాగా చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే నార్మల్గా అన్నీ అంత ఇష్టంగా అయితే తినను. సో అందులో పిక్ చేసుకొని ఇష్టం ఉంటేనే తింటాను గాయస్ ఇక్కడ. సో ఇంకా 2 ఆర్డర్ చేశాను. కాకరకాయ పికిల్ అండ్ ఇంకా సున్నుండలు. ఇవి కూడా బెల్లం సున్నుండలు. చాలామంది అన్నారు చాలా బాగుంటాయి పికిల్స్ అని. ఒకసారి ట్రై చేద్దామని నేనైతే ఆర్డర్ చేశాను. టేస్ట్ కూడా అంతే చాలా బాగుంది. నేనైతే ఇంకా డైలీ అది కంప్లీట్ అయిపోయే వరకు అదే పెట్టుకొని తింటున్నా. మీరు కూడా ఎవరైనా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా వెబ్సైట్లో చూశాను, ఎక్కడన్నా దొరుకుతుందో ఏమో కాకరకాయ పికిల్ అని. సో ఫైనల్గా వీళ్ళ పేజ్లో అయితే దొరికింది. అమ్మయ్య అనుకున్నా. ఇంకా ఫైనల్గా తినేసాను. సున్నుండలు కూడా చాలా చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది. గాయస్ ఇక్కడ ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగా చేశారు. ప్యాకింగ్ అయితే మనకి ఇంటర్నేషనల్ ప్యాకింగ్స్, కొరియర్స్, పికిల్స్ ఏమన్నా లీక్ అవుతాయో ఏమో అని అనుకుంటాం కదా. సో ఇంటర్నేషనల్కి పంపించే ప్యాకింగ్ అయితే చేశారు. మనకి స్వీట్స్ బాక్స్ కూడా ర్యాపింగ్ బాగా చేశారు. ఈ పికిల్స్ కూడా చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు రెండిటి టేస్ట్ చాలా బాగా నచ్చింది. సున్నుండలు కూడా తినడం ఫస్ట్ టైం. బెల్లం సున్నుండలు తినడం. నార్మల్గా నేనైతే సున్నుండలు తినను. సో ఇంకా మా హస్బెండ్కి అయితే స్వీట్స్ అయితే ఇష్టం కాబట్టి ఇంకా నేను ఏం చేశాను, స్వీట్స్ కూడా ఆర్డర్ చేశాను. మా ఈషు కూడా తిన్నాడు చాలా ఇష్టంగా. ఇక్కడనైతే పికిల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకెప్పుడైనా ఏదైనా ట్రై చేయాలనుకుంటే కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. పికిల్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంది పికిల్ అయితే. పీస్ కూడా చాలా బాగుంది. పీసెస్ అయితే చిన్నగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం మంచిగా చేదు లేకుండా చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. గైస్ మీకు కూడా నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. అంటే ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నా, ఎలా ఉంటాయో ఏమో, టేస్ట్ ఎలా ఉంటుంది అని అసలే టెన్షన్ పడకండి. వీళ్ళ పికిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. పీస్ కూడా అంతే బాగుంది.
ఫైనల్గా నా క్రేవింగ్ అయితే తీరిపోయింది గైస్ వీళ్ళ పికిల్స్ తోటి. ఇంకెప్పుడైనా ఆర్డర్ చేయాలనుకుంటే కూడా డెఫినెట్గా మళ్ళీ ఇంకో ప్యాక్ కూడా ఆర్డర్ చేస్తా డెఫినెట్గా. ఫస్ట్ టైం మనం తిన్నాక మళ్ళీ టేస్ట్ వేరే వాళ్ళ పికిల్స్ బాగుంది టేస్ట్. గాయస్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో నాకు నచ్చిందని వేరే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. సో మీకు నచ్చింది అయితే ఎప్పుడన్నా తక్కువ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టుకోండి. నేను చాలామంది రివ్యూస్ చూశాను, ఒకరు బాగుందన్నారు, ఒకరు బాగాలేదన్నారు. సో నేను ఆర్డర్ చేశాక నాకైతే చాలా బాగా నచ్చింది. స్వీట్ ఎట్లుంది? ఎట్లుంది? సూపర్. గైస్ చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.